మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని అనుభవించారు. ఈరోజు మన కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు కార్యకర్తలకు పండగ వాతావరణం కల్పించారు. ఈరోజు చూస్తున్నారు మీరు దాదాపుగా 1 కోటి సభ్యత్వాలు, అదే రకంగా అత్యధికంగా కార్యకర్తల పార్టీ భారతదేశం లేదని ఉన్న తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మా అధినేత వాటిని కొనసాగిస్తూ యువనేత యువగల రథసారథి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలతోటి సాంకేతికతను జోడించి కూటమి ప్రభుత్వం అధికారంలో తెచ్చిన కార్యకర్తలు బూత్ స్థాయిలో క్షేత్రస్థాయిలో సుపరిపాలనని ఈరోజు కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకుపోతున్న కార్యకర్తల్ని ఈరోజు ప్రశంసించి నాయకుల చుట్టూ కాదు క్షేత్రస్థాయిలో ప్రజల చుట్టూ తిరిగి పార్టీకి అదే రకంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యకర్తలను గుర్తించి ఈరోజు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గాల్లో. తద్వారా రేపు రాబోయే రోజుల్లో ఈ కార్యకర్తలే అధినేత అంటూ మన మహానాడులో చేసిన తీర్మానానికి కష్టపడిన ప్రతి కార్యకర్తను కూడా గుర్తించి వాళ్లకు పదోన్నతులు కావచ్చు, గుర్తింపు కావచ్చు, అన్ని రకాలుగా పార్టీ ఆఫీస్ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళు కాదు, క్షేత్రస్థాయిలో నిజంగా పనిచేసే వాళ్ళు అకౌంటబిలిటీతో ఈరోజు ఈ ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో దాదాపు 83 మంది 3 మండలాలు పట్టణం కలిగి ఇవ్వడం జరిగింది. పండుగ వాతావరణం చూస్తున్నారు. ఏదైతే కార్యకర్తకు ఎప్పుడైనా కానీ ఒక గుర్తింపు, కష్టపడిన వారికి ఒక ప్రశంస, అదే రకంగా రేపు రాబోయే రోజుల్లో ఈరోజు చిన్న కార్యకర్తలే రేపు రాబోయే రోజుల్లో నాయకులు, అదే రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందో తెలుగుదేశం పార్టీ. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, వారి రాజకీయాన్ని అదే రకంగా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, మా యువనేత నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్న మా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ చెప్పండి సార్, మన నియోజకవర్గంలో ఎంతమంది కార్యకర్తలు ఈ ప్రశంసా పత్రాలు అందుకున్నారు? ఇప్పటికే దాదాపు కొన్ని 300 పైచీలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కోటాలు ఇక్కడ వచ్చిన దాంట్లో ఈ సంవత్సరంలో 83 మంది. రానున్న రోజుల్లో మీరు చూస్తున్నారు పోటీతత్వాన్ని పెంచి ఇంకా సాంకేతికత, ఎందుకంటే 40 ఏళ్లుగా ఉన్నటువంటి నియోజకవర్గం మాది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర తాతల వారసత్వం, తండ్రుల వారసత్వం, ఇప్పుడు తనయలు మనవళ్ళ వారసత్వం ఉంది ఈరోజు. అంటే కొద్దిగా అక్కడక్కడ టెలిఫోన్ కానీ మొబైల్ కానీ టెక్నాలజీ వాడే విషయంలో కొంతమంది సీనియర్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా ఈరోజు అధినేత అంటే మన పార్టీ ఈరోజు ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో దాన్ని క్షేత్రస్థాయిలో అర్థం చేసుకొని ఈరోజు మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, కన్వీనర్లు, వీళ్ళందరూ కూడా జిల్లా కమిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని విధేయత, అదే రకంగా ఏదైతే ఉన్నటువంటి సమర్థత, ఈ రెండుటిని చూసుకుంటూ కొలమానంగా పనిచేసి కష్టపడి పనిచేసిన కార్యకర్తను గుర్తించే భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా కూడా మిగతా వాళ్ళు కూడా చూశారు, మీరు ఇప్పుడే అంటున్నారు నేను కూడా పొరపాటు చేశాను, టీడీపీ యాప్ ద్వారా నేను చేయాల్సిన పని నేను దాంట్లో పెట్టలేకపోయినాను, కొందరు చిన్న ఫోన్లు ఉన్నాయంటున్నారు. వీటన్నిటిని కూడా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి ఈరోజు ఒక పోటీతత్వాన్ని పెంచి ప్రతి ఒక్కరు కూడా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలని, ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో లోకేష్ బాబు గారి ఆలోచనని, ఆశయాలని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. సార్ కార్యకర్తలకు చివరిగా మీరు ఇచ్చే సందేశం? ఒకటే సందేశం, కార్యకర్తలు అంటేనే మా గుండెకాయలు. ఈరోజు ఈ నియోజకవర్గం అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరుగులేని శక్తి మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉందంటే అది కార్యకర్తలు. కష్టపడిన ప్రతి వ్యక్తిని గుర్తించి చిన్న పెద్ద అనుకోకుండా ఈరోజు చూశారు మూడే ఉదాహరణలు. ఒక నరసప్ప గారు ఎవరైతే ఉన్నారో చిన్న కార్యకర్త ఈరోజు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా, అదే రకంగా ఒక మిన్నప్ప అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కుర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ ఉన్న పదవితో ఆయనని, అదే రకంగా మీరు చూసుకుంటూ పోతే కులాల వారిగా ఈరోజు కురవలు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇదే దాంట్లో రాముడు ఉన్నాడు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి డైరెక్టర్గా, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా, ఇలా ప్రతి ఒక్కరిని కూడా పనిచేసిన ప్రతి కార్యకర్తని గుర్తించడం, అదే రకంగా విశ్వ
విశ్వసనీయతతో పార్టీకి కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఈరోజు పదవులే కావచ్చు, గుర్తింపే కావచ్చు, అన్ని రకాలుగా వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు చిన్న చిన్న ఉంటాయి కొన్ని. మా కుటుంబం అన్న తర్వాత మంచి ఉంటాడు, చెడు ఉంటారు. కొంతమంది అదే రకంగా వాళ్ళకి సాంకేతికతను, పరిజ్ఞానాన్ని వాడుకోవాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు, మీరు వింటున్నారు, చూశారు. సార్ నేను పని చేశాను, బట్ అయినా నాది పొరపాటుగా ఫోన్ అక్కడ లేనందువల్ల ఆయనకు వచ్చిందని చాలా ఒక స్పిరిట్తో మాట్లాడుతున్నారు. సంతోషం. రాబోయే రోజుల్లో మీరు కూడా దాన్ని కూడా సరిదిద్దుకొని ప్రతి కార్యకర్త పనిచేసి ఆ కార్యకర్తకి ఈ ప్రశంసాపత్రం అందుకొని మళ్ళీ తద్వారా గుర్తింపు పార్టీలో వచ్చే విధంగా ముందుకు పోతారని చెప్పి వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మీరు మా కార్యకర్తలు మూల స్తంభాలు. నా బలం, మా బలం, మన బలం, తెలుగుదేశం పార్టీ బలం కూడా కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తున్నా. కార్యకర్తలే తమ పార్టీకి బలమని స్థానిక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి విజయనాథ్ రెడ్డి గారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో సుమన్ టీవీ, నందవరం.